హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే వీడియో ఏంటంటే మీకు తన్మల్ చూస్తే అర్థమైంది కదా, చికెన్ పులావ్ అయితే చేశాను. మా అక్క పిల్లలు వచ్చారని చెప్పేసి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూసి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా అయితే నచ్చుతుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే చికెన్లో అయితే అన్నీ అయితే మ్యాగ్నేట్ చేసి అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి. బిర్యానీ గిన్నెలో అయితే చేస్తున్నాను, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది, ఫ్రీగా ఉడుకుతుందని చెప్పేసి. ఆ గిన్నె అయితే గ్యాస్ పైన అయితే పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ కూడా వీట్ అయినాక అయితే మసాలాలు అయితే వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాక అయితే ఆనియన్ వేసుకోవాలి, మిర్చి అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి. ఆనియన్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే అలా చేస్తేనే టేస్ట్ వస్తుంది అనమాట చికెన్ పులావు. మధ్యలో మధ్యలో అయితే మూత అయితే పెట్టేసుకోండి, తొందరగా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. మధ్యలో అయితే కలిపేసుకోండి. అందులో అయితే అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం పేస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ వస్తుంది అల్లం పేస్ట్ తోటి. ఇంకా అల్లం పేస్ట్ అయితే అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకుంది అయితే ఇంకా టేస్ట్ వస్తుంది. నేనైతే 2 days బ్యాకే రుబ్బాను, అందుకోసం అదే వేసాను, ఫ్రెష్ అల్లమే. మీరైతే అల్లం అయితే వేసుకొని ఒకసారి అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే కలబెట్టేసుకోవాలి. అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాక అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే కలబెట్టేసుకోవాలి. అలాగే మనం అయితే మిక్స్ అయితే పట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, మిర్చిని అయితే కొంచెం మిక్స్ అయితే పట్టుకొని గ్రీన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఎందుకంటే మా ఇంట్లో అయితే పుదీనా, కొత్తిమీర ఎక్కువగా వేసి కొంచెం ఆకులు కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ అయితే తినరు, ఎందుకంటే అవన్నీ ఏరు పక్కకే పెడతారు. అందుకోసమే నేనైతే ఇట్లా పేస్ట్ వేసి అయితే అందులో అయితే వేసేసాను. మీకు కూడా కావాలంటే ఇలా పేస్ట్ అయితే వేసుకుని వేయచ్చు, లేదంటే డైరెక్ట్గా కొత్తిమీర, పుదీనా, మిర్చి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఆకులు కనిపించకుండా ఉంటుంది కాబట్టి ఇలా పేస్ట్గా చేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. అది కూడా వేసుకున్నాక అయితే టమాటాలు కూడా నేనైతే మిక్సీకి అయితే చేసుకున్నాను, దాన్ని కూడా వేసేసుకోవాలి. ఇక మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. మూత అయితే పెట్టేసుకోవాలి, మధ్యలో అయితే కలబెట్టేసుకోవాలి, ఎందుకంటే కొంచెం అడుగంటి పోతుంది కాబట్టి మధ్యలో అయితే కలబెట్టేసుకోవాలి. అవన్నీ అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం అయితే కొంచెం అయితే వేయించుకోవాలి. నేనైతే ఇంట్లో ఉన్న రైస్తోనే చేశాను, చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న రైస్తో చేసినా కూడా, లేదంటే బాస్మతి రైస్తోనే చేసుకోవచ్చు. అది కూడా నేను ఇంట్లో ఉన్న మసాలాతోనే చేసిన, ఆయన కూడా టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా అయితే చేసుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది సండే స్పెషల్ కూడా. అట్లాగే మా ఇంటికి అయితే మా అక్క పిల్లలు కూడా వచ్చిళ్ళు, వాళ్ళ కోసం కూడా చేశాను. ఇప్పుడైతే కొంచెం అయితే పసుపు అయితే వేసుకోవాలి, అలాగే కారం కూడా వేసుకోవాలి. కారం అయితే మన రుచికి సరిపోయే కారం అయితే వేసుకోవాలి. సాల్ట్ కూడా అంతే, మన రుచికి సరిపోయే సాల్ట్ వేసుకోవాలి. ఇంట్లో మసాలా అన్నీ వేసుకోవాలి. బిర్యానీకి ఏమేమి మసాలా వాడతామో అవన్నీ అయితే వేసుకోవాలి. ఫస్ట్ గ్రేవీ లెక్క కావాలి, చికెన్ ఏ ముందుగా చికెన్ మసాలా రావాలి. అవన్నీ అయితే వేసుకున్నాక ఒకసారి అయితే కలబెట్టేసుకొని పెరుగు కూడా వేసుకోవాలి. ఇంట్లోంటే ఇంట్లోనే పెరుగు అయితే వేసుకోండి. నేనైతే ప్యాకెట్ పెరుగు అయితే వేసుకున్నాను, 10 రూపాయల ప్యాకెట్ అయితే మొత్తం అయితే వేసుకున్నాను. అలాగే నిమ్మకాయ కూడా పిండుకోవాలి, ఒక హాఫ్ ఒక్క అయితే పిండుకోవాలి. అందులోనే మంట మాత్రం సిమ్ములోనే పెట్టుకోండి, ఎందుకంటే మనం పెరుగు వేసేటప్పుడు మొత్తం ఇరిగిపోయినట్టు వస్తుంది. అందుకోసమే మంట మాత్రం సిమ్ములోనే పెట్టుకొని పెరుగు వేసుకోండి. అలాగే నిమ్మకాయ కూడా పిండుకోండి. ఒకసారి అయితే కలబెట్టేసుకోండి. ఆ టైంలో అయితే మంచి స్మెల్ వస్తుంది అనమాట. మన చికెన్ వేయే ముందుకే చికెన్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట, అంత బాగుంటుంది. తర్వాతకి అయితే ఇక చికెన్ కూడా వేసేసుకొని ఒకసారి కలబెట్టేసుకొని అయితే మూత అయితే పెట్టేసుకోండి. కొద్దిసేపు అయితే ఉడకనియ్యాలి, మంచిగా నూనెలోనే ఆ గ్రేవీలోనే ఉడకనియ్యాలి. కొద్దిసేపు రాక ఉడికించుకోవాలి. మధ్యలో అయితే మూత పెట్టేసుకుంటూ మధ్యలో తీసుకుంటూ కలబెట్టేసుకోవాలి, ఎందుకంటే అడగంటకుండా అయితే చూసుకోవాలి. అలా ఆయిల్ అయితే సపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. మధ్యలో అయితే కలబెట్టేసుకుంటూ మూత అయితే పెట్టేసుకోవాలి. కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి, ఒక 10 నిమిషాలు రాక. ఆ తర్వాతకి అయితే రైస్ అయితే వేసుకోవడమే. నేనైతే ఇంట్లో ఉన్న రైస్తోనైతే చేస్తున్నాను, బాస్మతి రైస్తోనైతే కాదు. ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర బియ్యం వాటర్ అయితే పోయాలి, అలా అయితేనే పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతుంది. నేనైతే 3 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను, 3 గ్లాసులకి 4.5 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. ఎందుకంటే ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ కాబట్టి. ఇక రైస్ అంతా అందులో అయితే వేసుకున్నాక అయితే ఒకసారి అయితే చికెన్ రైస్ అంతా కలిసిపోయేలాగా అయితే కలబెట్టేసుకోవాలి. అలాగే మళ్ళీ మధ్యలో మూత కూడా పెట్టేసుకోవాలి, ఎందుకంటే కొద్దిసేపు ఉడకనించాలన్నమాట. వాటర్ వేయ ముందుకే ఒక 5 minutes అయితే ఉడికించుకోవాలి, మూత అయితే పెట్టేసి.
బాస్మతి రైస్ కూడా అంతే, సేమ్ అలాగే పోసుకోవాలి వాటర్. ఎక్కువసేపు మనం కడిగినాక నానబెట్టుకున్నాం అనుకో కొన్ని తక్కువగా పోసుకోవాలి, లేదంటే ఎమ్మటే చేస్తున్నామంటేనేమో గ్లాసుడు బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను, 4 గ్లాసులన్నర అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను. మీరు బాస్మతి రైస్ కూడా సేమ్ ఇలాగే చేయండి, బాగానే ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఏం మెత్తగా కాకుండా ఏం పలుకులు కాకుండానే ఉడుకుతుంది. ఎందుకంటే నేను చాలాసార్లు చేశాను, ఎప్పుడు చేసినా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చేస్తాను. వాటర్ అయితే ఇలాగే పోస్తాను అన్నమాట. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే పోస్తాను. ఇక వాటర్ అయితే అంతా పోసుకున్నాక అయితే మధ్యలో అయితే మూత అయితే పెట్టేసుకోవాలి. రైస్లో అయితే వాటర్ అయితే పోసుకున్నాక అయితే సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసి ఒకసారి అయితే వేసుకోండి, సరిపోకపోతే మధ్యలో అయితే మూత అయితే అస్సలకే తీయొద్దు, అలాగే కలబెట్టొద్దు కూడా. ఎందుకంటే నాకు అక్కడ కరెక్ట్గా సరిపోవట్లేదు, ఒక సైడ్ అవుతుందని చెప్పేసి నేనైతే మూత తీసి అయితే చూసాను. ఇక రైస్ని అంతా ఒకసారి సరిగా అయితే చేసుకుంటున్నాను అంత సమానంగా. ఈ లాస్ట్లో ఇలా అయితే ఈ స్టేజ్కి వచ్చినాక అయితే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అయితే వేసేసుకొని, ఇక నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో ఇక మా అక్క పిల్లలు వచ్చారని చెప్పిన కదా, వాళ్ళ కోసం అయితే చేశాను కదా, ఇక వాళ్ళకు నెయ్యి వేస్తే నచ్చదనమాట, అందుకోసం ఇక నెయ్యి అయితే వేయలేదు. ఇక అలాగే ఒక తడి బట్ట ఉంటుంది కదా టవల్ ఇంట్లో, ఆ టవల్ కూడా తడిపి ఇలా రైస్కి అయితే ఇలా అయితే గిన్నెపై అయితే మూత అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే బయటికి గాడుపు రాకుండా ఉంటుంది, ఈజీగా అవుతుంది అనమాట రైస్ కూడా మంచిగా పర్ఫెక్ట్గా. ఇది పెట్టేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు, అందుకోసమే చెప్తున్నాను. చాలా వీడియోలో కొంతమంది ఇలాగే చేస్తారు కదా. ఇక ఫైనల్గా అయితే చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎప్పుడు చేసిన ఇదే ప్రాసెస్లో అయితే చేస్తాను. చూడండి ఎంత బాగుందో రైస్. ఇంట్లో ఉన్న రైస్తో చేశానని చెప్పాను కదా, చాలా బాగా వచ్చిందనమాట. కావాలంటే మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మస్తు అంటే మస్తుగా ఉన్నది. అన్నీ మసాలాలు కూడా కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. కొంచెం ఘాటు ఎక్కువ అయిపోయింది, ఎక్కువ వేయడం వల్ల. అయినా బాగానే ఉంది, పర్లేదు. ఇక్కడైతే ఇక తింటున్నాను అనమాట. ఇక్కడ ఎట్లుంది అని చెప్పు అని అడుగుతుంటే బాగుందని చెప్తుళ్ళు. ఇక వీళ్ళిద్దరు అనమాట మా ఇంటికి వచ్చిన గెస్టులు. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అలాగే ఇక్కడ వరకు అయితే చూసారు కదా నేను ఎలా చేశాను, ఏ ప్రాసెస్లో చేశాను. నచ్చితే లైక్ అయితే కొట్టండి, అలాగే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.